హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పాస్తా చేయబోతున్నాను. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. అవి మరిగాక కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత పాస్తా వేసుకొని బాగా మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. ఒకదానికొకటి అంటుకోకుండా జిగటగా లేకుండా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు అది పాస్తా ఉడికిందా లేదా మనం టెస్ట్ చేస్తున్నాము. ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఒకవేళ చేత్తో కానీ పట్టుకొని చూస్తే అది మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు ఆనియన్, బీన్స్, టమోటా, క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు, వెల్లుల్లి, కారం, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మసాలా, మిరియాల పొడి అండి ఇంగ్రీడియంట్స్ మొత్తము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం చూడండి. ఇంకోసారి చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఫస్ట్ ఆవాలు, అవి చిటపట అనిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు అవి చిటపట అన్నాయండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసానండి. అవి కొంచెం మెత్తబడే వరకు కొంచెం సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. క్యారెట్, ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్, టమోటా వేసేసాను. అవి కొంచెం కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం మెత్తబడియాలి. తర్వాత ఇప్పుడు బీన్స్ అండి, బీన్స్, పచ్చిమిర్చి కలిపి వేసేసాను. అవి కూడా కొంచెం కలపాలి అటు ఇటు ఆయిల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటే మంచిదండి హెల్త్కి. ఒట్టి పాస్తా కాకుండా కొంచెం మనం వెజిటేబుల్స్తో పాస్తా చేసుకుంటే కొంచెమైనా మనకు యూజ్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసాను. క్యాప్సికమ్ వేస్తేనే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఏదైనా ఏ కర్రీ అయినా మంచిది క్యాప్సికమ్ తింటే. తర్వాత వెల్లుల్లి వేస్తున్నానండి. పాస్తాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు అవన్నీ ఒకసారి మనం కలిపేసుకుందాం. బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసాను. ఇప్పుడు సాల్ట్ మళ్ళీ చూసి తక్కువ అవుతుందేమో నేను మళ్ళీ వేసాను సాల్ట్. అదే కలుపుకోవాలి. మనం కలిపే దాంట్లో కూడా వంటకి టేస్ట్ వస్తుందండి, ఎట్లా పడితే అట్లా కాకుండా. ఇప్పుడు అవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసాక ఇప్పుడు పాస్తా ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ కడిగేసి వాటర్ అంతా పోయేటట్టుగా ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకున్నాను. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు పాస్తా మసాలాలో ఆ వెజిటేబుల్స్ కర్రీలో మొత్తం వేసేసాను. కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి, అది వీడియోలో చెప్పడం మర్చిపోయాను. సోయా సాస్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అన్నీ వేసుకొని సోయా సాస్ వేస్తే మంచి కలర్ వస్తుందండి పాస్తాకి, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు అన్నీ వేసేసాను. ఒక 5 మినిట్స్ కాకపోయినా 2 మినిట్స్ అయినా అట్లా తిప్పుకొని పాస్తాలో వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత దించుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం పాస్తా ఈటింగ్ టైం. ఇప్పుడు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ మా గుండుకు పెట్టాను. వాడికి పెట్టిన తర్వాత ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కుదిరింది పాస్తా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత రెస్టారెంట్ స్టైల్ ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.